దురాశలు అంటే అడ్డగోలుగా ఎదిగిపోవాలి. ఏదో ఒక ఆఫరు ఈ మధ్యకాలంలో చెప్తున్నారు, ఇంటికాడ ఖాళీగా ఉండి ఏం చేయాలి నాకు ఆ ఊసిపోవట్లేదు, ఖాళీగా ఉండే బదులు డబ్బులు సంపాదించవచ్చు కంటే ఎలా అని అడిగారట. అడిగితే అప్పుడు చెప్పారు, రమ్మి ఆడకపోయావా అన్నారట. రమ్మి ఆడితే వచ్చేద్దా? మామూలుగానే పేకాట ఆడితే డబ్బులు పోతాయి, అలాంటి పేకాట నువ్వు మొబైల్లో ఆడితే నువ్వే పోతావు. గుర్తెట్టు. ఇవన్నీ దురాశ. జోదాల వల్ల ఎదిగారన్న వాళ్ళని ఒకరిని చూపించండి. ఈడు జోదాల వల్ల ఈ బంగ్లా కొనడం చూపించండి. ముందు 10 వస్తుంది, ఆశగా ఉంటుంది, తర్వాత 20 పోతుంది, తర్వాత 20 వస్తుంది, ఆశగా ఉంటుంది, తర్వాత 50 పోతుంది. చివరికి పోయింది ఎలా తెచ్చుకోవాలి తెలియక అప్పు చేస్తావు, ఇంట్లో చెప్పలేక సూసైడ్ చేస్తావు. తమ్ముడు ఒకరోజు ఎగ్జాంపుల్ చెప్పాడు, విన్నారా? మీరు చాలా ఉదాహరణలు మీరు చూస్తున్నారా? జోదాలాడి త్వరగా ఎదిగిపోవాలంటే కష్టపడరు. చక్కగా ఇలాంటి షెడ్లో ఎక్కడ దిగుని కూర్చొని మొక్కలాటలు ఆడతారనమాట. అంటే రాత్రి ఎదిగిపోవాలి. ఎలా ఎదిగిపోతావు? అడ్డగోలుగా ఎలా ఎదిగిపోతా అంటే ఈ దుర్మార్గమైన ఆలోచనలే మనుషుల్ని చెరిచేస్తాయండి, పాడు చేసేస్తాయండి, చచ్చిపోతారు చివరికి. అవివేకమైన పనులు. ఆ మధ్యకాలంలో చెప్పేవారు, ఆయన కూడా చచ్చిపోయాడు అనుకుంటా, అగ్రిగోల్డ్ ఈనాడు కదా, చనిపోయాడు ఆయన కూడా. అగ్రిగోల్డ్ తెక్కట్టేసేవారని అందరూ తెలివైనోలే. ఆ రోజుల్లో అందరూ తెలివైనోలే, మనమే తెంగరోళ్ళు. అందరూ తెలివైనోలే. అగ్రిగోల్డ్, అయ్యో మీరు అగ్రిగోల్డ్ కట్టలేదా? కట్టలేదండి, కట్టండి, గోల్డ్ అయిపోద్ది లైఫ్ అన్నారు. అగ్రిగోల్డ్ అగ్గేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఏది రోల్ గోల్డ్ అయిపోయింది. ఇది అగ్రిగోల్డ్. ఏది అగ్రిగోల్డ్ లేదు, గోల్డ్ కట్టించుకున్నవాడు లేడు, రామోజీ లేడు. ఇప్పుడు ఆ అకౌంట్స్ ఎవరు జవాబు దానికి? ఇప్పుడు ఎవరు చెప్తారు? ఒక మాట గుర్తుపెట్టుకోండి, యథార్థంగా రెక్కల కష్టాన్ని నమ్ముకున్నవాడు గుప్పెడే మెతుకులు తిని ఆనందంగా ఉండగలడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు సంపాదించినది నువ్వు యథార్థంగా సంపాదించి దేవుడి మీద అనుకుంటే నీ సంపాదన, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు చెమ్మట కూడా పట్టనవ్వకుండా కాపాడు. అడ్డంగా ఎదిగిపోవాలి. ఆడినెత్తి మీద 10 రూపాయలు, ఈడినెత్తి మీద 10 రూపాయలు, అక్కడ 100 ఇక్కడ 100, దుర్మార్గమైన దుర్వ్యాపారాలన్నా చేసి ఏదోలా ఎదిగిపోతానంటే ఎలా ఎదిగిపోతావు? ఒకడు అన్నాడండి, నాకు చాలా తెక్కలేసిందని, ఎదురుగలేడు కానీ, ఏం పనులు దొంగ వ్యాపారాలు అన్నీ చేస్తున్నావు, తప్పు కదా, అలాంటి పనులు చేయకని అడిగితే ఏమన్నాడు చెప్పిన, అది బిజినెస్సే, కష్టపడుతున్నావు అన్నాడు. అది బిజినెస్సేనంట. దొంగ పనులు చేయడం బిజినెస్ అంటారు దాన్ని. రాత్రికి ఎదగాలనుకుంటున్నావు, రాత్రి ఎదగాలనుకోడు కాదు, రాత్రే దేవునికి ఉగ్రత పాత్ర అయిపోతాం. చాలామంది మీరు చూడండి, గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది, పైనుంచి తీసుకోరు, డైరెక్ట్ అకౌంట్లో పడిపోతాయిలేండి. కింద నుంచి చేతులు పెడతారు. నువ్వు కింద నుంచి చేతులు పెట్టు, నీ కింద నుంచి కుళ్ళిపోకపోతే అడుగు. అవయవాలు కుళ్ళిపోవడమో, కాళ్ళు చేతులు ఏదో ఒకటి జరగడమో, ఏదో ఒకటి జరుగుతుంది. ఏదో ఒక ఎప్పొత్తు అవుద్ది. నువ్వు సంపాదించినంత పట్టుకెళ్ళి హాస్పిటల్కి పెట్టుబడులు పెడతావు. అన్యాయపు సొమ్ము పెద్దలు అన్నారు, పాముతో సమానం, కాటేస్తుంది. బైబిల్ అంటుంది, ఈ డబ్బులు ఎదిగిపోవాలనుకున్న వాళ్ళు మైండ్లెస్ పనులు చేస్తారట.